అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు సింహగర్జన చేయడంతో 35 పరుగుల తేడాతో చెన్నై జట్టు తోకముడిచింది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు అన్ని విభాగాల్లోనూ కూడా ఫెయిల్ అయింది. ఆ జట్టులోని కీలక బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు చెన్నై జట్టు చేస్తున్న ప్రయోగాలు కూడా వికటించాయి. దీంతో చెన్నై ఓటమిని కొని తెచ్చుకుంది. ఓపెనర్గా ఎంతో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ను వన్డౌన్ బ్యాట్స్మెన్గా పంపడం, వన్డౌన్లో బాగా ఆడుతున్న రహానేను ఓపెనర్గా పంపడం లాంటి తిక్క నిర్ణయాల కారణంగా చెన్నై జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఓడిపోయినా మంచి నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్లతో 4వ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే సీఎస్కే తన ప్లే ఆఫ్ అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జట్లు సీఎస్కే ఓటమితో పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ, గుజరాత్ జట్టు అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు గనుక చెన్నై జట్టు గెలిచి ఉంటే ఆర్సీబీ, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయేవి. మొత్తానికి చెన్నై జట్టు ఓడిపోయి 4 జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలుండేలా చేసింది. ఎప్పుడూ ప్రత్యర్థులకు దడ పుట్టించే దూబే ప్రపంచ కప్ స్క్వాడ్కు ఎంపికైనప్పటి నుండి శివం దూబే ఎందుకో తన స్థాయికి తగ్గ ఆట ఆడడం లేదు. అదే సమయంలో జడేజా కూడా బ్యాటింగ్లో మరీ అంత గొప్పగా మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఈ విషయం మాత్రం చాలా మంది టీమిండియా అభిమానులను టెన్షన్ పెడుతుంది. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. చెన్నై జట్టులో పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి కీలక బౌలర్లు లేకపోవడంతో ఈ విషయాన్ని అవకాశంగా తీసుకున్న గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ బాక్సులు బద్దలయ్యే రేంజ్లో రెచ్చిపోయారు. ఇద్దరు ఓపెనర్లు కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించారు. వీరిద్దరి దెబ్బకు చెన్నై బౌలర్లకు రక్త కన్నీరే మిగిలింది. సొంత గడ్డపై గుజరాత్ ఓపెనర్లు స్టేడియం నలువైపులా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనిని బట్టి సుదర్శన్, గిల్ ఇద్దరు కూడా ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించి గడగడలాడించారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే గిల్ అలానే సుదర్శన్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. 51 బంతులు ఆడిన సాయి సుదర్శన్ 202 స్ట్రైక్ రేట్తో 7 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 103 పరుగులు చేయగా, గిల్ 55 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు, 9 బౌండరీల సాయంతో 104 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో వీరిద్దరి హిట్టింగ్ చూసిన తర్వాత గుజరాత్ స్కోరు 250 టచ్ అవుతుందేమో అనిపించింది. కానీ చివర్లో వికెట్లు ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్ నెమ్మదిగా ఆడారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ చివర్లో 11 బంతులకు గాను 16 పరుగులు చేయగా, షారుఖ్ ఖాన్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లెవరూ 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ చాలా రికార్డులను గెలిచారు. ఆ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్ల జాబితాలో గిల్ అలానే సుదర్శన్ ఇద్దరు కూడా 210 పరుగుల భాగస్వామ్యంతో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇది 3వసారి. గుజరాత్ జట్టు తరపున ఈ రోజు మ్యాచ్లో గిల్ 4వ సెంచరీ నమోదు చేయగా, సుదర్శన్ మొదటి సెంచరీని సాధించాడు. టీ20 క్రికెట్లో భారత జట్టు తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఈ రోజు సాధించిన సెంచరీతో 6 సెంచరీలతో గిల్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 9 సెంచరీలతో కోహ్లీ మొదటి స్థానంలో, 8 సెంచరీలతో రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఇంతమంది ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. చెన్నైపై సాయి సుదర్శన్కు ఘనమైన రికార్డుంది. ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లు ఆడిన సాయి సుదర్శన్ 65 సగటుతో 250 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్తో కలిసి గుజరాత్ కూడా మొదటి స్థానాన్ని పంచుకుంది. 2014లో పంజాబ్ కూడా చెన్నైపై 231 పరుగులు చేసింది. 231 స్కోర్ అనేది గుజరాత్ జట్టు చరిత్రలో 2వ అత్యధిక స్కోరు. 232 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు గుజరాత్ జట్టు ఆరంభంలోనే దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఓపెనర్ రాచిన్ రవీంద్ర 1 పరుగు చేసి రన్అట్ అయ్యాడు. రహానే 1 పరుగుకు, గైక్వాడ్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో చెన్నై జట్టు 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డరెల్ మిచెల్, మొయిన్ అలీ ఇద్దరు కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఎక్కడా వెనుకపడకుండా 4వ వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం. వీరిద్దరి బ్యాటింగ్ చూసిన తర్వాత చెన్నై జట్టు ఖచ్చితంగా గెలవబోతుంది అనే నమ్మకం చాలా మందికి కలిగింది. కానీ ఎప్పుడైతే మోహిత్ శర్మ సీన్లోకి ఎంటర్ అయ్యాడో కథ మొత్తం అడ్డం తిరిగింది.
ఈ 34 బంతుల్లో 186 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు చేసి అద్భుతంగా ఆడుతున్న డారెల్ మిచెల్ను 36 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో సూపర్ బ్యాటింగ్తో 56 పరుగులు చేసిన మొయిన్ అలీను 21 పరుగులకు శివం దూబేను మోహిత్ శర్మ వరుసగా అవుట్ చేయడంతో ఒక్కసారిగా చెన్నై డిఫెన్స్లో పడింది. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా 18 పరుగులకు అవుట్ అవ్వగా సాంట్నర్ డకౌట్ అయ్యాడు. కీలక సమయంలో చెన్నై జట్టు వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. చివర్లో ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో 35 పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు.